హలో అండి అందరికీ. ఇప్పుడు నేను చూపిస్తున్న స్ట్రైట్ ప్యాంట్ కటింగ్ అనమాట. మనకు 2 మీటర్లు కానీ 2.5 మీటర్ కానీ వస్తుంది మెటీరియల్ తీసుకుంటే. ఇలా మనం 4 పొరలుగా ఇలా పరుచుకోవాలన్నమాట. ఇక్కడ మనం పరుచుకున్న తర్వాత ఎటువంటి ముడతలు లేకుండా అంతా స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత నేను ప్యాంట్ మెజర్మెంట్ పెట్టి చేస్తున్నానండి. కాకపోతే టేప్ పెట్టి కాకోకుండా నేను ఇలా పెడుతున్నాను. బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతుందని నేను ఇలా చేస్తున్నాను. మీరు కటింగ్ చేసుకునే ముందు ఒకసారి ప్యాంట్ అనేది ఐరన్ చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి ముడతలు లేకుండా స్ట్రైట్గా పెట్టుకుంటే మీకు మడగకుండా బాగుంటుందన్నమాట. అంటే మీరు మార్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా మనం అవుట్లైన్ లాగా ప్యాంట్ అవుట్లైన్కి ఇలా గీసుకోవాలని. ఇక్కడ పిస్తా పార్ట్ దగ్గర కొంచెం మీకు లూజ్ కావాలంటే లూజ్ పెట్టుకోండి, కాకపోతే మాకు సరిపోతుంది అనుకుంటే అలాగే మార్క్ చేసుకోండి. ఇలా మొత్తం ప్యాంట్ మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా కొంచెం క్లాత్ వదిలిపెట్టుకోవాలండి. ఎందుకంటే తర్వాత మనం లాస్ట్లో ఎండింగ్లో ప్యాంట్ అంతా అయిపోయిన తర్వాత మడుచుకోవడానికి మనకు కొంచెం క్లాత్ అనేది అవసరం అవుతుందన్నమాట. అందుకనేసి మనం కొంచెం వదులుకోవాలి. మొత్తం చుట్టూ ప్యాంటు చుట్టూ ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతుందండి. ప్యాంటు ఇలా కొలతలు పెట్టుకుంటే, అంటే దాని మీద పడుచుకొని ప్యాంటు కొలతలతో ఇలా టేప్ కొలతలు కాకుండా ప్యాంట్ కొలతలు అయితే చాలా బాగా అర్థమవుతుందండి. నేను మొత్తం మార్క్ ఇలా చేసేసాను. పైన మనము నాడా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. పై భాగాన అదే హిప్ దగ్గర అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ అవుట్లైన్ అంతా ఇక్కడ మార్క్ చేసినదంతా మీకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ చూసేది మీరు ఇలా కట్ చేసేసుకుంటే అవుట్లైన్ మొత్తం నేను కింద మడుచుకోవడానికి కూడా కొంచెం వదులుకున్నాను అనమాట క్లాత్ అనేసి. ఇక్కడ మార్క్ చేసుకున్న క్లాత్ అంతా ఇలా అవుట్లైన్ అంతా ఇలా కట్ చేసేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఈ ప్యాంట్ ఎలా కుడతానో కూడా చూపిస్తాను. ఇలా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాగే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు స్ట్రైట్ ప్యాంటే కాదు, ఇంకా పటియాలా ప్యాంట్ ఎలా ప్యాంట్ కావాలన్నా కానీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.